Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us continue the heredity evolution 10th class biology part 11. So now we are discussing about the third stage or third situation. So previous video already we are discussing about the first situation and second situation. So what is the second situation? Genetic drift. And now we are discussing about the third situation, non-genetic variations. So in this video let us discuss about the third situation. What is the situation? Third situation is called non-genetic variations. So వీటిని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే non-genetic variations. So now the bushes are affected by a plant disease, reducing the amount of leaf material. In third situation, so first situation ఏం జరిగింది మనకి? సో న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? క్రోస్ న్యాచురల్ గా కనిపించిన వాటిని తినేస్తున్నాయి. సెకండ్ సిచ్యువేషన్ ఏమైంది? జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల రిమైనింగ్ మిగిలిపోయినటువంటి వాటిని తింటూ వచ్చాయి. ఇక్కడ థర్డ్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే నాన్ జెనెటిక్ వేరియేషన్స్. సో ఇందులో జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు, నాన్ జెనెటిక్ వేరియేషన్స్ మాత్రమే. ద బుషెస్ ఆర్ అఫెక్టెడ్ అంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలో ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా, ఆకులన్నీ కూడా ఎఫెక్టెడ్ బై ఏ ప్లాంట్ డిసీజ్. అది సో దేనికి ఎఫెక్ట్ అయ్యాయి అంటే మొక్కలో వచ్చేటటువంటి వ్యాధికి ఎఫెక్ట్ అయ్యాయి. ఐ మీన్ మొక్కలు వ్యాధి ద్వారా సో వ్యాధి బారిన పడ్డాయి. సో ప్లాంట్ ఎఫెక్టెడ్ డిసీజ్ రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ లీఫ్ మెటీరియల్. ఈ డిసీజ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అనుకున్నాం. సో ఇక్కడ ప్లాంట్ లో డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఈ లీఫ్ అన్ని కూడా ఏమవుతున్నాయి? రెడ్యూస్ అంటే తగ్గిపోతున్నాయి. సో ప్లాంట్ లో ఉన్నటువంటి బుషెస్ లో ఉన్నటువంటి లీవ్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? దే కెన్ బి రెడ్యూస్డ్. విచ్ రెడ్యూస్డ్ ఐ మీన్ హౌ డు ద రెడ్యూస్ ద ప్రాసెస్ మీన్ ఎఫెక్టెడ్ బై ద ప్లాంట్ డిసీజ్. సో ప్లాంట్ డిసీజెస్ ఎఫెక్ట్ అవడం వల్ల so they can be a decrease or reduce of the leaf area or leaf material. So poor nourishment reduces weight of the beetles. Here there is no genetic changes. ఇక్కడ ఏంటంటే there is no involvement of genetic. So genetic involvement లేకుండా poor nourishment reduces weight of the beetles. ఆటోమేటిక్ ఏమవుతుంది? బీటల్స్ యొక్క వెయిట్ తగ్గిపోతుంది. సో బీటల్స్ యొక్క వెయిట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. బికాస్ దే నీడెడ్ టు ఫుడ్ మెటీరియల్స్ ఆఫ్ లీఫ్. అంటే ఏంటి? అక్కడ ఆకులు లేకపోతే ఆకులు తినడానికి అక్కడ సో బీటల్స్ అనేవి ఎందుకు సర్వే అవుతాయంటే లీఫ్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ ని తినేస్తాయి. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? లీవ్స్ తగ్గిపోయినాయి. లీవ్స్ తగ్గిపోతే బీటల్ కి ప్రాపర్ ఫుడ్ ఉండదు. సో ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? బీటల్ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. సో హియర్ దేర్ ఈస్ నో జెనెటిక్ చేంజెస్. అంటే జెనెటిక్ చేంజెస్ ఏం కాదు కానీ దేర్ ఇస్ నో ఫుడ్ మెటీరియల్స్. సో రెడ్యూస్ ఆఫ్ వెయిట్ ఆటోమేటిక్ గా వీటి యొక్క సైజ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతాయి. ఆఫ్టర్ సమ్ జనరేషన్స్. సో కొన్ని జనరేషన్స్ దాటిన తర్వాత, ఐ మీన్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఇలా సో కొన్ని జనరేషన్స్ చేంజ్ అయిన తర్వాత, ఐ మీన్ దాటిన తర్వాత, ఇఫ్ ద ప్లాంట్ డిసీజ్ ఈస్ ఎలిమినేటెడ్ అండ్ లీఫ్ ఫుడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, బీటల్స్ వెయిట్ అగైన్ ఇంక్రీజ్. సో ఇప్పుడు ఇక్కడ ఇదే మొక్కలో డిసీజ్ అంతా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మొక్క బాగా డెవలప్ అయిన తర్వాత సో లీవ్స్ ఆర్ అగైన్ రెడ్యూస్డ్, అగైన్ దే కెన్ ప్రొడ్యూస్డ్. అంటే లీవ్స్ అన్ని కూడా తిరిగి మళ్ళీ ఏర్పడిన తర్వాత, లీవ్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఫుడ్ సోర్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఎప్పుడైతే ఫుడ్ సోర్సెస్ పెరుగుతాయో ఆటోమేటిక్ గా బీటల్స్ అన్ని కూడా దే కెన్ అగైన్ కమ్ బ్యాక్ విత్ ది నార్మల్ వెయిట్. అంటే ఏంటి? పూర్వం ఉన్నటువంటి వెయిట్ నుంచి తిరిగి మళ్ళీ అదే వెయిట్ లోకి వచ్చేస్తాయి. బికాస్ దే ఆర్ ఫుల్లీ సఫిషియంట్ ఫుడ్ మెటీరియల్స్ ఆఫ్ లీవ్స్. అంటే ఏంటి? వాటికి సరిపోయేటటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి కాబట్టి లీవ్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే అలా లీవ్స్ అన్ని కూడా నార్మల్ స్టేజ్ కి వస్తాయో బీటల్స్ ఏం చేస్తాయి? ఆ ఫుడ్ లో ఉన్నటువంటి ఐ మీన్ లీఫ్ ఫుడ్ మెటీరియల్స్ ని తినేస్తాయి. సో తినడం వల్ల ఏమవుతుంది? ద బీటల్ కెన్ కమ్ అగైన్ ద నార్మల్ వెయిట్. సో తిరిగి యథావిధి స్థానానికి లేకపోతే యథా పరిమాణంలోనికి సో బీటల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. కెన్ యూ అబ్జర్వ్ హియర్? సో చూడండి బీటల్స్ అన్ని నార్మల్ సైజ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే సో ప్లాంట్
మే బి ఎఫెక్టెడ్ బై ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్. మొక్క వివిధ రకాలైనటువంటి వ్యాధులకి ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వీటి యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దే కెన్ డిక్రీజ్ ఆఫ్ ద బీటల్ నార్మల్ వెయిట్ కంటే కూడా సైజులో ఏమవుతుంది, తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గిపోతుంది. సో ఆఫ్టర్ ద సమ్ జనరేషన్స్, అంటే కొన్ని తరాలు మారిన తర్వాత దే కెన్ అగైన్ ప్రొడ్యూస్ ద లీవ్స్ తిరిగి ప్రొడ్యూస్ అయిన తర్వాత ద బీటల్స్ ఆర్ అగైన్ ఫార్మింగ్ ఇన్ న్యాచురల్ వెయిట్ ఆర్ బిఫోర్ వెయిట్, అంటే పూర్వం ఉన్నటువంటి వెయిట్ లోకి తిరిగి డెవలప్ అవుతాయి. ఎందుకు, రీజన్ ఏంటి అంటే the plant can be reproduced by the leaves, అంటే reproduced గా లీవ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, సో ఈజీగా డెవలప్ అవుతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ థర్డ్ సిచ్యువేషన్, దట్ ఈస్ నాన్ జెనెటిక్ వేరియేషన్. హియర్ there is no involvement of genetic, so that's why the heading is non genetic variations. అంటే ఇందులో ఎటువంటి జన్యువులకు సంబంధించినటువంటి లేదా జన్యు పదార్థానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి సో ఇది కంప్లీట్ గా ఎలా ఉందంటే నాన్ జెనెటిక్ వేరియేషన్స్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే they can develop, so ఈజీగా ఏమవుతుంది, డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్ థర్డ్ సిచ్యువేషన్. సో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది థర్డ్ సిచ్యువేషన్. సో దట్ ఈస్ నాన్ జెనెటిక్ వేరియేషన్. సో నాన్ జెనెటిక్ వేరియేషన్స్ మీన్స్ దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జెనెటిక్స్, ఇందులో ఎటువంటి జెనెటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దట్స్ వై వి ఆర్ కాల్డ్ నాన్ జెనెటిక్ వేరియేషన్. సో దెన్ లెట్ us కంటిన్యూ ద పాయింట్. ద బుషెస్ ఆర్ అఫెక్టెడ్ బై ద ప్లాంట్ డిసీజ్, అంటే అక్కడ ప్లాంట్ లో ఉన్నటువంటి బుషెస్ అన్ని కూడా ప్లాంట్ డిసీజ్ కి ఎఫెక్ట్ అయినప్పుడు సో reducing the amount of leaf material, అంటే ఏంటి, లీఫ్ మెటీరియల్ వాటి యొక్క క్వాంటిటీ తగ్గిపోతుంది. పూర్ నౌరిష్మెంట్ రెడ్యూసెస్ వెయిట్ ఆఫ్ ద బీటల్స్. సో ఎప్పుడైతే ఆ లీవ్స్ అన్ని తగ్గిపోతాయో ఆటోమేటిక్ గా ఫుడ్ సోర్స్ తగ్గిపోతాయి కాబట్టి ద రెడ్యూసింగ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ బీటల్స్, అంటే బీటల్స్ యొక్క వెయిట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. హియర్ దెర్ ఇస్ నాన్ జెనెటిక్ చేంజెస్. సో ఇందులో ఎటువంటి నాన్ జెనెటిక్ చేంజెస్ ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చి జెనెటిక్ చేంజెస్ ఉండవు. సో ఆఫ్టర్ ద సమ్ జనరేషన్స్ ఇఫ్ ద ప్లాంట్ డిసీజ్ ఈజ్ ఎలిమినేటెడ్, సో కొన్ని జనరేషన్స్ తర్వాత ఏమవుతుంది, మొక్కలో ఉన్నటువంటి ఆ మొక్క వ్యాధి తగ్గిపోతుంది, తొలగిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, అండ్ లీవ్ ఫుడ్ ఈజ్ ఇంక్రీజ్, అంటే ఏంటి, లీఫ్ అగైన్ రీప్రొడ్యూస్, ద ఫుడ్ మెటీరియల్స్ అగైన్ రీప్రొడ్యూస్డ్, అంటే మొక్కలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిరిగి డెవలప్ అవుతాయి, ఆకులు తిరిగి ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన తర్వాత ఏమవుతుంది, బీటల్స్ వెయిట్ అగైన్ ఇంక్రీజ్. సో తిరిగి బీటల్స్ యొక్క సైజ్ ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ డెవలప్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. So this is the third situation of non-genetic variation. So evolution లో third situation non-genetic variation. So ఇక్కడ మనం ఆల్రెడీ క్లియర్ గా చూసాం కదా. సో వేరియేషన్ ఇన్ ఏ పాపులేషన్, ఇన్హెరిటెడ్ అండ్ అదర్ వ్యూస్. సో దీని యొక్క వేరియేషన్ మనం క్లియర్ గా చూస్తే సో ఫస్ట్ లో ప్లాంట్ కి డిసీజ్ ఎఫెక్ట్ కాకముందు సో బీటల్స్ అన్ని ఏంటి, నార్మల్ స్టేజ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే సో ప్లాంట్ కి డిసీజ్ ఎఫెక్ట్ అయిందో ఆటోమేటిక్ గా వీటిలో ఉన్నటువంటి బీటల్స్ ఫుడ్ సోర్స్ లేకపోవడం వల్ల దే కెన్ డిక్రీజ్ ద సైజ్ తగ్గిపోతుంది. ఆఫ్టర్ ద ఫ్యూ జనరేషన్స్, సో కొన్ని జనరేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ద డిక్రీజ్ విల్ బి ఎలిమినేట్, అంటే మొక్కలో ఉన్నటువంటి వ్యాధి పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఫుడ్ సోర్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఫుడ్ సోర్సెస్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అగైన్ దే కెన్ రీప్రొడ్యూస్ ఆఫ్ లీఫ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత సో అగైన్ ద బీటల్స్ ఆర్ నార్మల్ స్టేజ్, బీటల్స్ అన్ని కూడా ఏమవుతాయి, తిరిగి నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాయి. లేదా సో దే కెన్ బి అగైన్ రీప్రొడ్యూస్ ఆర్ దే కెన్ డెవలప్ ప్రీవియస్ వెయిట్. సో పూర్తిగా పూర్వం ఏ వెయిట్ లో అయితే ఉన్నాయో బీటల్స్ తిరిగి అదే వెయిట్ కి వచ్చేస్తాయి. బికాస్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్స్ ని యూజ్ చేసుకుంటాయి, ఫుడ్ సోర్స్ ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈస్ థర్డ్ సిచ్యువేషన్, నాన్ జెనెటిక్ వేరియేషన్స్ ఇన్ ఎవల్యూషన్ టాపిక్. సో ఇది మనకి ఏంటంటే థర్డ్ సిచ్యువేషన్, ఎవల్యూషన్ లో జరిగేటటువంటి థర్డ్ టాపిక్. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.